ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ వారి యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కొరకు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు. మీ వద్ద నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్న ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంతో మందిని టీచరుగా తీర్చిదిద్దిన ఎస్&ఎస్ వారి అద్భుత పుస్తకం ఇది. చదివితే టాప్ ర్యాంక్ మీదే. తెలంగాణ టెట్ 2026 మ్యాథమెటిక్స్ కాంటెంట్ అండ్ మెథడాలజీ, సైన్స్ కాంటెంట్ అండ్ మెథడాలజీ ఒక ప్యాక్ రూపంలో ఇవ్వడం జరిగింది. పేపర్ 2 వాళ్ళకి, సోషల్ స్టడీస్ కూడా సపరేట్ ప్యాక్ రూపంలో ఇవ్వడం జరిగింది. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అవి కామన్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కాబట్టి సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. టెట్కు ప్రిపేర్ అయి టెట్లో 120 మార్క్స్ సాధించి విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న మన సాయి గణేష్ బుక్ స్టాల్ టెట్ క్వాలిఫికేషన్ ఉండి టెట్ అనుభవం కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఎస్&ఎస్ పబ్లికేషన్ బుక్స్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. ఎస్&ఎస్తో పాటు అను పబ్లికేషన్, లక్కీ పబ్లికేషన్, మీకు అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ అండ్ కాంటెంట్, సంఖ్య వ్యవస్థ, అంకగణితం, బీజగణితం, సమితులు, రేఖాగణితం, క్షేత్రమితి. దాదాపుగా ఇవి లిమిటెడ్ ఏరియాలో ఫస్ట్ పేపర్లో కూడా ఉన్నాయి. గణిత శాస్త్ర బోధన పద్ధతులు. ఈ విధంగా ప్రతి టాపిక్ అంకెలు 10 మాత్రమే ఉంటాయి. అంకెలలో గరిష్ట అంకె 9, కనిష్ట అంకె 1. 0 అనున్నది ఏదైనా అంకెకు కుడివైపున ఉన్నప్పుడు మాత్రమే దానికి విలువ పరిగణించబడుతుంది. ఎడమవైపు ఉంటే దానికి విలువ ఉండదు. అంకెలలో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు. ఈ విధంగా బార్డర్ అండర్లైన్ చేసి అతి ముఖ్యంగా ఇవ్వడం జరిగింది ఎస్&ఎస్ పబ్లికేషన్ వారి బుక్స్. హిందూ, అరబిక్, సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం ప్రతి టాపిక్ పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అంతమయ్యే దశాంశం, అంతం కాని దశాంశం, ఇందులోనే మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది. క్షేత్రం ఇది మంచిగా డయాగ్రామ్స్ తోటి ఇవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్ కూడా అదేవిధంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. ఇప్పుడు టెట్ 2016 యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2 years అంటే 2027 సెప్టెంబర్ 1 లోపు టెట్ క్వాలిఫై కావాలి. ఇప్పుడున్న ఉత్తర్వుల ప్రకారం గవర్నమెంట్ డిసిజన్ మేక్ ఎనీథింగ్, లేదంటే క్వాలిఫై కాకపోతే వాలంటరీ రిటైర్డ్ అన్నాడు. కాబట్టి మనం ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పుతున్నాం. కాబట్టి మనం టెట్ క్వాలిఫై కావడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే రెగ్యులర్గా అదే సబ్జెక్ట్ బోధిస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ కాంటెంట్ వాళ్ళు మ్యాథ్స్ బోధిస్తారు, ఇంగ్లీష్. ప్లీజ్